నమస్కారం అండి గురువు రోజులకి. మరి ప్రకాశం జిల్లా, నా పేరు సింగరయ్య, కొత్తగా నేర్చుకుంటున్నాను. నమస్తే, నా పేరు నాగేశ్వర, విశాఖపట్నం నుంచి నేను శ్రద్ధ చేస్తాను. నా పేరు అల్లకి రాజు, నుంచి వచ్చాను. మా ప్రసాద్ గారు మా శిష్యులు, మా గురువు గారు. నేను ములక వైద్యం చేస్తాను. శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా పేరు సర్టిఫికేట్ కాసేప. నేను ఇంతకుముందు 18 సంవత్సరాలు డిప్యూటీ జనరల్ మేనేజర్గా శాస్త్ర ఆయుర్వేదిక్ కంపెనీలో చేశాను. తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మాది 7వ తరగతి నాది, అప్పటి నుంచి వైద్యం చేశాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్, గుంటూరు జిల్లా కారంపూడిపాడు. మా మేనమామ గారు నాకు గురువులు, ఆయన దగ్గర మూలికా వైద్యము ఇంకా కట్లేయటము నేర్చుకున్నాను. అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా సూర్యకిరణ్ చికిత్స ఇంకా బర్మా థెరపీ చేస్తున్నాను. గురుగారి పేరు వెంకటస్వామి. నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ గురువు గారి పేరు చెప్తేనే గౌరవం. అందరికీ నమస్కారం. మాది గ్రామం చిల్లరి, పుట్ల మండలి, కామారెడ్డి జిల్లా. పుట్ల మండలి గ్రామం చిల్లరి జాయింట్ సెక్రటరీగా నేను మా తాత నుంచి 4వ పీఢీ నుంచి నడుస్తుంది మా వైద్యం. ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా నాకు రిలాక్స్ చేసిండు కాబట్టి విజయ్ కుమార్ నేను. సారీ, అందరూ క్షమించాలా. చెప్పండి. మీరు హనుమాన్ గారు, నేను కూడా ఫస్ట్ టైం చూడటము. ఎందుకంటే మేము యాక్టివ్గా ఉన్నా కూడా వాస్తవంగా సార్ కన్నా ముందు సీట్లో నేను కూర్చోబెట్టుండాలా. ఎందుకంటే వీళ్ళు ఈ సంఘానికి ఫౌండర్స్ అండి. కాకపోతే వాస్తవంగా వీళ్ళు ఫౌండర్స్ ప్రపంచానికి సూర్యుడి కాంతినిస్తే మనిషికి కాంతినిచ్చే కట్టి మొదలు తీసే చిన్న చిట్కాతో చూపునిచ్చే మహానుభావుడు. ఎన్నో మస్తు చెప్తున్నాం సార్, ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటాడు. మా ఇదే ఇప్పుడు కోర్టు పర్మిషన్ నుంచి కూడా ఇక్కడ హనుమాన్ ఉంటాడు కదా, హనుమానుడు నేనే. మనకి సూర్యులు. మా సార్ది యూత్ గా ఉన్న ఫోటో చూసా, ఇలా చూడలేదు కట్అవుట్. అందుకని నేను సారీ చెప్పడం, ఎందుకంటే సార్ కన్నా ముందు ఇక్కడ పెట్టాలన్నది అంతే. ఉన్నాయిలేదు సార్, ఎన్ని ఉన్నాయిలేండి. పారంపర వైద్యం ఇది విషయానికి సార్ మీ పేరు ఎక్కడ మండలం కామారెడ్డి జిల్లా. మొత్తం మళ్ళీ సార్ సెషన్ వస్తుంది. గ్రామం చిల్లరి గ్రామం చిల్లరి చిల్లరి మండలం కామారెడ్డి జిల్లా. ఇప్పుడు 4వ పేరు నుంచి నేను చేయగలుగుతున్నాను. మా అబ్బాయి కూడా ఇప్పుడు నేర్పిన, మా అబ్బాయి కూడా వచ్చిండు. ఏం పేరు సార్? ఏం పేరు? అశోక్ గారు. మీ కుమార్, మీ నంబర్ చెప్పండి సార్. నా నంబర్ ముందు సార్ కార్డు ఇస్తాం చెప్తాను. 86 55 81. ఎందుకంటే ఇది ఒక గ్రూప్లో పెడతాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మంచి వీడియో తీసుకోవచ్చు. వాస్తవంగా ఏంటంటే రేపు అంటే ఈ రోజుకి 14 సంవత్సరాలు పూర్తవుతుంది పారంపర వైద్య మహాసంఘానికి. రేపు 15వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. వాస్తవంగా ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనేసి అనుకున్నాము. ఏదో చిన్న కొద్దిగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ పెట్టాము. కానీ మా సార్ని ఆ రోజు కూడా రమ్మని చెప్పాము. కానీ సార్ మాత్రం ఈ డేట్ ప్రకారం వచ్చేసారు. ఇది సంతోషం. ఎందుకంటే పాత టీంని ఎవరైతే పారంపర వైద్య మహాసంఘంకి ముందు పిల్లర్స్ అందరినీ కూడా ఘనంగా గౌరవించాలనేసి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళని గౌరవించుకునే పని మనం చేయలేదు. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినాక ఇంతమంది. నా పేరు అశోక్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి విలేజ్ చిల్లరి. నాకు నేర్పిన గురువు మా నాన్న.
మేము కాలేజీ వెళ్ళిపోతే బాబు కండుపురకు వాసు గారు స్టోన్కు తెల్లబట్ట ఎర్రబట్ట ఏదో కూడా దానికి మందిస్తాను. అశోక్ గారు నేర్పింది మా నాన్న కాదు నాన్నగారు వచ్చేయాల గురువు గారు నాన్నగారు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒంటరి సార్ మాది నందివర్గము నంద్యాల జిల్లా. మాకు గురుగారు ఈ విద్యని అభినేస్తాను. మీ గురుగారి పేరు చెప్పండి. ఈశ్వరోపాధ్యాయ. అందరికీ నమస్కారం. మాది రాజమండ్రి పక్కన పోగూరు. ఏం ఫార్మసీ పేరు? సుబ్రహ్మణ్యం కేవీ సుబ్రహ్మణ్యం ఫార్మసీ. నమస్తే అండి, నా పేరు ఉదయ్ భాస్కర్. 4 సంవత్సరాల నుంచి మూలికా వైద్యం చేస్తున్నాను. మా గురుగారు డివి ఆనంద్ గారు. నమస్కారం సార్. మా తాతగారు చేస్తాను నేను సిద్ధవైద్యం. ప్రమీలస్ మా నాన్నగారు చేస్తాను. ఆ తరపున నేను మా చిత్తూరు జిల్లా బంగారుపాడు తాలూకా కొడేటివాడు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మా అమ్మతో వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్. వర్క్ టు హోమ్ చేసుకోవాలంటే ఇక్కడ వీలు ఉంటుందా? వీలు కదా. వాళ్ళ అమ్మకి ఏం తోడొచ్చినట్టుగా ఆమె కూడా వచ్చి చలి వాతం ప్రకోపం అండి. ఏసీ నాకే కాదు ఎవరికి కూడా మంచిది కాదు. వాతం వస్తుంది. 95% జబ్బులు వాతంతో వస్తాయి. పరిస్థితులు ఏంటంటే కిటికీలో వెళ్ళి తీసుకోవడము ఏదైనా బయట నుంచి వచ్చే శబ్దాలకి మనం మాట్లాడేది వినరాదు. అయితే నా పేరు జి వెంకటేశ్వరరావు. కాకతీయ యూనివర్సిటీలో రిటైర్ అయ్యాను సార్. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ గట్కేసర్లా గోశాల పెట్టుకుంది. గోశాల అక్క పోతే మా వరంగల్ అడవులలో బాగా తిరిగినాం. నాగభూషణ్ గారు బాగా తిరిగినాం. మా గురుగారు మా నాయనగారు రామచంద్రరావు గారు వాళ్ళు వరంగల్ అదంతా మొదటి నుంచి వరంగల్లే. తర్వాత ఇప్పుడంతా సెటిల్ గట్కేస్తారు సెటిల్ అయినా. ఇక జనరల్గా వైద్యం అన్ని రకాలుగా. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీకు తెలియదు, నాకు తెలిసింది ఏంటంటే డ్రగ్ యాక్షన్. ఓ వైద్యం చేస్తారు, అది శరీరంలో ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మాట్లాడుతున్నాం సార్.